హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్. నేలకు దిగివచ్చిన ధీర వనిత సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 19, 1965లో యూక్లిడ్లోని ఒహియోలో డాక్టర్ దీపక్ పాండే, బోనీ పాండే దంపతులకి జన్మించింది. తండ్రి ప్రముఖ న్యూరాలజిస్ట్. వీరి కుటుంబం తరువాత మసాచెట్స్కి మారారు. తండ్రి వంశీయులు గుజరాత్కి చెందినవారు. ఇక సునీత మసాచెట్స్లోనే నితమ్ స్కూల్లో విద్యాభ్యాసం అనంతరం 1983లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 1987లో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో ఫిజికల్ సైన్స్లో పట్టా పొందింది. 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ తరువాత విలియమ్స్ని వివాహం చేసుకొని స్థిరపడింది. సునీత 1998లో నాసాకి ఎంపికయింది. అంతకు మునుపు భర్త విలియమ్స్తో పాటు కొంతకాలం హెలికాప్టర్ నడుపుతూ ఉండేది. నాసా నుంచి ఆహ్వానాన్ని అందుకున్నాక ఆగస్టు 1998లో జాన్సన్ స్పేస్ సెంటర్లో తన ట్రైనింగ్ని పూర్తి చేసుకుంది. T-38 విమాన యానానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా ఎంతో క్షుణ్ణంగా నేర్చుకుంది. అందులోనే ఎన్నో సరికొత్త సాంకేతిక విధానాలు ఆకలింపు చేసుకుంది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తరువాత ఎన్నోసార్లు స్పేస్ వాక్ చేసింది. రష్యన్ స్పేస్ ఏజెన్సీస్ ISSకి కూడా సునీత మాస్కోలో తన సేవలు అందించింది. అప్పుడే తన తొలి సాహస యాత్ర మొదలయ్యింది. విలియమ్స్ ఎక్స్పెడిషన్ 1కి తిరిగి వచ్చింది. ఈమె ఈ సంస్థలో రోబోటిక్స్ విభాగంలో పనిచేసింది. అంతేకాక ఈమె 2002లో నిమో 2 అనే జలాంతర్గామి వంటి నౌకలో సిబ్బందితో పాటు నీటి అడుగున 9 రోజులు పనిచేసింది. అదేవిధంగా డిసెంబర్ 9, 2006లో విలియమ్స్ 116 అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్కు డిస్కవరీ నోవా నౌకలో ఎక్స్పెడిషన్ 14 బృందంతో కూడా కలిసి పనిచేసింది. 2007 ఏప్రిల్లో ఇదే బృందాన్ని మళ్ళీ ఎక్స్పెడిషన్ 15కు మార్చడంతో సునీత విలియమ్స్కు ఇక్కడ కూడా తన సేవలందించింది. STS-117కి విలియమ్స్ మిషన్ స్పెషలిస్ట్గా పనిచేసి జూన్ 22, 2007లో భూమికి తిరిగి వచ్చింది. ఈ యోవా నౌక ఆ రోజున కాలిఫోర్నియాలోని అడ్వాన్సా ఎయిర్ ఫోర్స్ బేస్కు 3 గంటల 49 నిమిషాలకి భూమికి చేరింది. రికార్డు స్థాయిలో సునీత 195 రోజులు అంతరిక్షంలో గడిపి ఇంటికి తిరిగి వచ్చింది. తను ఈ విధంగా స్పేస్కు వెళ్తున్నప్పుడు తన వ్యక్తిగత అవసరాల కోసం తీసుకెళ్లే సామాన్లతో పాటు ఒక భగవద్గీత పుస్తకాన్ని, వినాయకుడి విగ్రహాన్ని, సరదాగా తినడానికి సమోసాలు తీసుకెళ్ళింది. ఇదే భారతీయత అంటే. ఈ సాహస యాత్రలో ఒక్కసారి కేప్ కెనెడీ అంతరిక్ష పరిశోధన సంస్థ అధికారులు వాతావరణం అనుకూలించక అట్లాంటిస్ను బలవంతంగా మొజోవా ఎడారికి మళ్లించడానికి 3 సార్లు ప్రయత్నం చేశారు. కానీ 3 ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఎంతో ఉత్కంఠతతో మొత్తానికి సురక్షితంగా ఈ బృందం భూమికి చేరింది. స్వాగత సత్కారాలతో ఎందరో ప్రముఖులు అభినందనలు తెలిపారు. భూమికి దిగివచ్చిన తరువాత ABC టెక్నీషియన్ నెట్వర్క్ వారు డిసెంబర్లో 41 ఏళ్ల వయసున్న సునీతని పర్సన్ ఆఫ్ ది వీక్గా ఎన్నుకున్నారు. సునీత తల్లి భారతదేశాభిమాని. ఈమె సునీత భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని మర్చిపోకుండా చేయడం కోసం స్కూల్ సెలవుల్లో సునీతని తీసుకొని ఇండియాకి వచ్చి గుజరాత్లో వారి కుటుంబ బంధువుల్ని కలిసి కొద్ది రోజులు వారితో గడిపి వెళ్తుండేది. అందువల్ల సునీత కూడా భారతదేశం మీద, తన బంధువర్గం మీద ఎంతో ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. ఇక తను జీవితంలో స్థిరపడినా కూడా అదే అలవాటుని పాటిస్తూ వచ్చింది. సునీత విలియమ్స్ 2007లో మన దేశానికి వచ్చింది. అప్పుడు ఆమె సబర్మతి ఆశ్రమానికి గుజరాత్లో ఈమె పూర్వీకుల్ని కలవడానికి జులాసన్ వెళ్ళింది. అప్పుడు గుజరాతీ సొసైటీ వారు ఈమెకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. నిజానికి ఈ పురస్కారం భారత పౌరసత్వం లేని వారికి ఇవ్వరు. అయినప్పటికీ భారతీయ సంతతికి చెందిన మన మహోన్నత మహిళగా గుర్తించి ఆ అవార్డుని ఈమెకు అందించారు. ఈ పురస్కారం అందుకున్న
ఇతర దేశ పౌరసత్వ తొలి వ్యక్తి సునీతనే. అక్టోబర్ 4, 2007న తన మేనల్లుడి పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ని కూడా రాష్ట్రపతి భవన్లో కలుసుకొని ముచ్చటించింది. అలాగే అమెరికన్ ఎంబీసీ పాఠశాలలో కూడా ప్రసంగించింది. చూసారు కదండి, ఇలాంటి ఇన్స్పిరేషన్ మగోళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి.